లడ్డు సింగ్ సార్, కాస్త త్వరగా రండి. ఇక్కడ కొంతమంది వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. త్వరగా రండి సార్. దిగులు పడక, నేనున్నానుగా. ఎవ్వడు అసలు నిన్ను ఏం చేయలేడు. ఇదిగో వస్తున్నాను. నేను వస్తాను సార్, నన్ను వదిలి వెళ్ళకండి సార్. నేను తలుచుకుంటే స్వర్గంలో కూడా మీకు స్థలాన్ని ఏర్పరచగలను. అలాంటిది ఇది ఒక లెక్క. చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి, లేదంటే బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాను. ఏంటి తప్పుకోరా మీరు? ఇదేదో మీ స్థలంలాగా రెచ్చిపోతున్నారేంటి? ఈ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ నావే. అలాంటిది ఈ స్థలం నాకు సొంతం కాదా? చెప్పింది విని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనేం చేయను, లేదంటే మీకు మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఈ స్థలాన్ని నేను సైంటిస్ట్ అయార్జీకి ఇవ్వబోతున్నాను. ఈయనేదో కనబెడతారే, ఆ సెంటర్ పెట్టబోతున్నాడంట. అదేంటో నాకేమీ అసలు తెలీదు. ప్రపంచం చాలా పెద్దది. అక్కడెక్కడికన్నా వెళ్ళిపోండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. మేము ఇక్కడ నుంచి కదలం. ఇది మా చోటు. చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. బుల్డోజర్ ఒక్క అడ్డుకు జరిగిందనుకో నేను చేస్తాను నాకే తెలీదు. ఈ స్థలం వీళ్ళకే సొంతం. పాపం వీళ్ళంతా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మర్యాదగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని చట్టానికి లొంగిపా. చేతులు పైకెత్తా. నడు. చూసారుగా నా పవర్ ని. నా పేరు లడ్డు సింగ్. మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 50-60 కిలోమీటర్ల కథలు పక్కన పెట్టండి సార్. 5 మీటర్ల దూరంలోనే ప్రమాదం ఉంది సార్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అసలు మా వంశంలోనే వెనక్కు తిరిగి చూసే అలవాటు లేదు. మాది వీర పరంపర. వెనక్కు తిరగండి, లేదంటే మనం ఎంతో కోల్పోవలసి ఉంటుంది. ఏంటి ఏముంది వెనకాల? బుల్డోజర్ ని మర్యాదగా ఆపు. హలో శివ. వచ్చాడు పెద్ద పోటుగాళ్ళ నాకే ఎదురు చెప్పడానికి. ఏంటయ్యా, అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారా లేదా? అంకుల్, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి బెదిరించకూడదు. రే చిన్నపిల్లోడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను తలుచుకున్నానంటే ఇక్కడి నుంచి స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపోతావు. నా దగ్గరకు వచ్చి ఒక చిన్న పిల్లోడివి ఏం చేయాలో నేర్పిస్తావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంట్రా మీరు ఇక్కడ అందరూ మ్యాట్ని సినిమా చూసేట్టు చూస్తున్నారు? వెళ్ళి ఆ చిన్న పిల్లగాన్ని పట్టుకురండి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ముందొచ్చి బండెక్కు.
అందరూ ఎక్కడ పడిపోతున్నారు? రే చిన్నపిల్లోడా, నేను మళ్ళీ వచ్చి నీ అంతు తేలుస్తాను. వస్తా. మళ్ళీ పిల్లాడని చెప్పారా? ఆపదు, త్వరగా పోనీ. రే చిన్నపిల్లోడా, రే చిన్నపిల్లోడా, చిన్నపిల్లోడా, చిన్నపిల్లోడా అని చెప్పాను. రే చిన్నపిల్లోడా, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నాకు ఆ చోటు ఏ విధంగానైనా కావాలి. మీకే దక్కుతుంది, మీకే దక్కుతుంది. ఎలాగైనా ఆ స్థలం మీకే దక్కుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్, తొందరపడితే ఎలా? కానీ ఆ స్థలంలో మీరు ఏం చేయబోతున్నారో నాకు చెప్పనే లేదే. ఏం చేయబోతున్నారు? నేనొక ముఖ్యమైన రీసెర్చ్ ని చేస్తున్నాను. నా దగ్గరున్న రిమోటో లేదో చిప్పో, పక్క పక్కన వెళ్ళిన కార్స్ లేదంటే బైక్, చిన్న చిన్న స్కూటర్, ఇవన్నిటిని నా వల్ల కంట్రోల్ చేయడం కుదురుతుంది. అందుకోసమే ఈ రీసెర్చ్. తర్వాత నేను ఈ చిన్న చిప్ ని నా కారులో అతికిస్తే చాలు, పక్కన వెళ్తున్న కారో లేదంటే పక్కన నుంచున్న కారో ఆ కారు వెంటనే నన్ను ఫాలో చేయడం మొదలు పెడుతుంది. అలా వస్తాయి. ముఖ్యంగా నా డ్రైవర్ ఆ కారును అసలు కంట్రోల్ చేయడమే కుదరదు. అసలు నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చేస్తున్న ఈ రీసెర్చ్ ఎవ్వరికీ తెలియకూడదు. ఈ రీసెర్చ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ ఎక్స్పోజ్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? కానీ ఇందులో ఒక సమస్య కూడా ఉంది. ఏదైనా ఒక బండ్లో ఈ చిప్పుని వేసి నేను ట్రయల్ చూడాల్సి వస్తుంది. ఓ, నా బొరక ఏమి ఎక్కడో లేదే. మీకు అర్థమయ్యేలా చెప్పే అవసరం నాకు అసలు లేదు. నేను చెప్పేది మాత్రం మీరు చేస్తే చాలు, తర్వాత అది మీకే అర్థం అవుతుంది. హలో డాగి, ఏమైంది? ఎవరిని చూసి అరుస్తున్నావు? హలో అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మీరే చూడండి, ఆ పిల్లాడు ఆ సైకిల్ ని స్పీడ్ గా తొక్కగానే ఆ చిప్ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ అది యాక్టివేట్ అయితే నా చిప్ లో ఉన్న రేడియస్ అంతా మిగతా బండిలో పడుతుంది. పక్కన వెళ్ళిన బండ్లన్నిటినీ అది వెంటనే దగ్గరికి లాక్కుంటుంది. సైకిల్లో వేగంగా వెళ్లే ఆ అబ్బాయిని మొత్తం అన్ని బండుల ఆ అబ్బాయిని స్పీడ్ గా ఫాలో చేసి అదే స్పీడ్ లో ఆ అబ్బాయిని గుద్ది తనని అంతం చేసేస్తుంది. అరే, ఏమైంది? నా బండికి తాళం లోపల వదిలిస్తాను కదా, కానీ నీ అంతటా నువ్వే స్టార్ట్ అయ్యి ఎలా డ్రు డ్రు అంటున్నావు. నా బండి ఆగు ఆగు ఆగు! నా కార్ని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? ఆగండి, నా కార్ ఆపండి. ఏంటిది? నా కారు తానుగా వెళ్ళిపోతా ఉంది. నా కారు వెళ్ళిపోతుంది. శివ, శివ, బుల్లెట్ కూడా వెనక్కి వెళ్తుందయ్యా. ఏదో భూతం ఇలా చేస్తుంది. అదే వెనక్కి వెళ్తుందయ్యా. నాకు భయంగా ఉంది. త్వరగా నన్ను కాపాడు శివ, కాపాడు. సార్, ఊర్లో ఉన్న ప్రతి బండి నా సైకిల్ వెనకాలే వస్తోంది. ఇందులో ఏం మ్యాజిక్ ఉందో అర్థం కావడం లేదు, కానీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. మీరు మీ బైక్ లో నుంచి వెంటనే దూకేయండి. దూకేయడం సరే. ఓకే ఓకే ఓకే, దూకేస్తున్నాను. దూకేయాలంటూ నేను తప్పించుకున్నాను. ఈ రిటర్న్ టికెట్ మళ్ళీ ఎవడరా నాకు ఇచ్చింది? ఏదో ఒకటి చేసి తీరాలి. సమస్య మనల్ని ఫాలో చేస్తూ వస్తోందేంటి? శివ 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 శివ.
ఇలా జరుగుతుందని అసలు ఎదురు చూడలేదు. ఈసారి ఆ పిల్లాడు సైకిల్ ఎగరడం వల్ల తప్పించుకున్నాడు, కానీ ఇంకోసారి ఆ పిల్లాడు తప్పించుకోలేడు. దీనికి నేను ఖచ్చితంగా ఏదైనా చేసి తీరాలి. మీరేం కంగారు పడకండి, నేను చెప్పేది కాస్త వినండి. నేను గనక తలుచుకుంటే స్వర్గంలో కూడా స్థలాన్ని ఇప్పించగలను. ఈ చిన్న పిల్లడు విషయాన్ని పట్టించుకోకండి. మీరు ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఇక ఏ పని చెయ్యట్లేదు. ఒక చిన్న పిల్లాడిని మీరు ఆపలేకపోతున్నారు. ఆ చోటుని నాకు ఎలా ఇస్తారు? ఖచ్చితంగా నా సైకిల్లో ఏదో ఒకటి ఉంది. అందుకే ఊర్లో ఉన్న ప్రతి బండి నా సైకిల్నే ఫాలో చేస్తోంది. అది ఏమై ఉంటుంది? ఎక్కడుంటుంది? ఓహో, సమస్యకి ఇదే కారణమా? ఓహో, అంటే ఈ చిప్పే ఈ సైకిల్ వెనకాల బండ్లని వచ్చేలా చేస్తోంది. సరేరా, మనం దీన్ని వెంటనే లడ్డు సింగ్ సార్కి ఇచ్చేద్దాం. శివ, నాకు ఇంకా కూడా అర్థం కావడం లేదు. ఇంతే ఉంది కదయ్యా, చెప్పు. దీని కారణంగా అన్ని బళ్ళు వెనక్కే వస్తాయా? కానీ నేను ఒక ట్రయల్ చేసి చూస్తాను. కానిస్టేబుల్, వెళ్ళు వెళ్ళు అన్నాను. ఇదిగో పెట్టానయ్యా చెప్పుని నా బుల్లెట్ లో. చూస్తాను ఇప్పుడు నా బుల్లెట్ కు వెనకాల ఏదైనా కారు వస్తుందానని. ఇక ఏది పాలు ఏది నీళ్ళు అని తెలిసిపోతుంది కదా. మనం త్వరగా వెళ్ళాలి సార్. అన్ని పళ్ళు మన వెనకే వస్తున్నాయి సార్. కానిస్టేబుల్, నువ్వు ఫాస్ట్ గా వెళ్ళు, ఫాస్ట్ గా. తీయండి సార్. కానిస్టేబుల్, ఇంకా 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 ఫాస్ట్ గా వెళ్ళు. ఈ చెప్పుని నేను తీయలేకపోతున్నానయ్యా. ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా, ఈ చిప్పు దాని వైపుకి అన్ని బళ్ళని లాక్కొస్తుంది. ఇప్పుడు ఆ చిప్పుని తీసుకెళ్లి ఆ శివ టైర్ వెనకాల పెట్టండి. అంతే, మన పని పూర్తయిపోయినట్లానే. దాని తర్వాత గ్రావిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల తన సైకిల్ పైకి ఎగరదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ చిప్పు పవర్ ఈసారి పవర్ ఎక్కువ చేశాను. దీనివల్ల బస్సు ట్రక్ అని తన వెనకాతల పరిగెడుతూ ఉంటాయి. తనని ఫాలో చేసి అలా గుద్దేస్తాయి. శివ, చాలా లేట్ అయిపోయింది. రా, మన ఇంటికి వెళ్దాం. అవును రేవా, బామ్మ కోసం లంచ్ కోసం వెయిట్ చేస్తుంది. సరిపోయింది. మళ్ళీ ఎవరో ఆ చిప్ని నా సైకిల్ కి అతికించారు. కానీ అదెవరో మనకి తెలియలేదు కదా. అదరో ఒక్కొక్క రూట్ లో వెళ్దాం. అరే, నా సైకిల్ ఇప్పుడు ఎగరడం లేదు. సరే, ఏదో ఒకటి చేద్దాం. బూస్టర్ ఆన్. ఓకే, ఈ సమస్యని ఎవరు సృష్టించారో వాళ్ళ దగ్గరికే వెళ్దాం. లడ్డు సింగ్ సార్, ఆ తాబా ఎక్కడుంటారు? శివ వాడు ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు వాడి ఇంటికి వెళ్ళొద్దు. వాడేమంతా మంచివాడు కాదు. అటువంటి వాడితో అసలు మనం చేతులు కలుపుకోకూడదు. అయ్యో లడ్డు సింగ్ సార్, ఇది ఆడుకునే సమయం కాదు. ఈ ఊర్లో ఉన్న కారు, ట్రక్కు, బస్సు అన్ని నన్నే ఫాలో చేస్తుంది. ఆ తాబా ఎక్కడున్నాడో చెప్పండి. ఊరికి బయట పాత ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడే పక్కనే. నేను వస్తాను, నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళొచ్చు. లడ్డు సింగ్ సార్, త్వరగా రండి.
వస్తుందా? అలాంటి ఛాన్సే లేదే. అంకుల్ పరిగెత్తండి. వెళ్ళి పట్టుకోండి. ఇక ఆ పిల్లోడు తప్పించుకోవడానికి వీల్లేదు. వద్దు, నన్నేం చేయొద్దు, వదిలేసాయి. ఏంటి మిస్టర్ తాబా, ఎలా ఉంది? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ముందు నన్ను పట్టుకోండి చూద్దాం. నేను తలుచుకుంటే స్వర్గంలోని స్థలం సంపాదించగలను. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. ఇదిగో తీసుకోండి. ఇదిగో ఇది కూడా. ఏం కొట్టుడు కొట్టాడు ఈ చిన్న పిల్లోడు. సరే సరే, నేను క్షమించేశాను. ఇక్కడ నుంచి నువ్వు నా దారికి అడ్డు రాకూడదు. ఇన్స్పెక్టర్ గారు, ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి నన్ను. నాకు మళ్ళీ కోపం వచ్చింది అనుకోండి, అమ్మా నా వల్ల కావడం లేదు.